హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? మీ అందరూ చాలా చాలా బాగుండాలని మనసారా కోరుకుంటోంది మీ స్మిత స్టోరీస్ అండ్ మాటే మంత్రం, మీ లక్ష్మి అక్క. సరే, ఇక కథలోకి వెళ్దామా? కథ పేరు కొత్త కాపురం. పెళ్ళైన ఈ కొత్త జంట కాపురం ఎలా జరిగింది అనేది ఈ కథ. మహేష్కి కీర్తికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. కీర్తిని అక్కడికి తీసుకొచ్చింది ఆమె పిన్ని ప్రసన్న. అందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చి వెళ్ళి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది కీర్తి. అతన్ని చూడు, మళ్ళీ తర్వాత నేను చూడలేదు అది ఇది అనుకో అని ప్రసన్న కీర్తి చెవిలో గుసగుసలాడుతోంది. చిన్నగా కళ్ళెత్తి చూసింది కీర్తి. మహేష్ ఏదో అద్భుతాన్ని చూసినట్లు తన వైపే తన్మయత్వంగా చూస్తున్నాడు. అది చూసి గర్వంగా ఫీల్ అయింది మనసులో కీర్తి. మహేష్ కూడా పేరుకు తగ్గట్లు మహేష్ బాబులాగే మిల్కీ బాయ్లా ఉంటాడు అనుకుంది. కానీ అతన్ని చూడగానే ఆమె ఆశ నిరాశ అయ్యింది. అతని మొహం పూర్తిగా చూడకుండానే తలదించుకుంది. మహేష్ నలిపేమీ కాదు, 5'11" ఎత్తుతో, చామన ఛాయకు ఒక రంగు ఎక్కువే ఉన్నాడు. హైటుకు తగిన వెయిట్తో, చక్కని కనుముక్కు తీరు, ఒత్తైన నల్లని జుట్టు, చూడగానే ఓకే అనేట్లుగానే ఉన్నాడు. వంక పెట్టడానికి వీల్లేదు. కీర్తి కళ్ళలో కనిపించిన నిరాశ చూసి పక్కనే ఉన్న ఆమె ఫ్రెండ్ రితిక, ఏంటే నీకు నచ్చలేదా? నచ్చకపోతే చెప్పేయి, పెళ్ళిళ్ళ పేరయ్యతో చెప్పి నేను సెట్ చేసుకుంటాను. అబ్బాయి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చాడు అని కీర్తి చెవిలో గుసగుసలాడింది. సీరియస్గా ఆమె వైపు ఓ లుక్ ఇచ్చి, ఇదేంటి ఇతన్ని చూసి ఇంత ఎగ్జైట్ అవుతోంది? అంత బాగున్నాడా అని కళ్ళెత్తి అతన్ని పరిశీలనగా చూసింది. పర్లేదు, తను ఊహించినంత కాకపోయినా బాగున్నాడు అనుకుంది. మళ్ళీ అతని వైపు పరిశీలనగా చూసింది. పర్లేదు కాదు, చాలానే బాగున్నాడు. అందుకే ఈ రితిక దయ్యం చూడగానే వీడికి పడిపోయింది అనుకుంది. అటు పెద్దలు ఇటు పెద్దలు ఏదో మాట్లాడుకుంటున్నారు. అంతలో మహేష్ వాళ్ళ అమ్మ చెవిలో ఏదో ఊదాడు. అదేముందిరా, ఈ రోజుల్లో కామన్ అని కీర్తి తండ్రి వైపు తిరిగి, అన్నయ్య గారు, అబ్బాయి అమ్మాయితో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు అని అడిగింది. అమ్మో, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో? తన తండ్రి అసలే సాంప్రదాయానికి పంచా షర్టు వేసినట్టు ప్రవర్తిస్తాడు. ఈ మహేష్ ఇక ఇట్నుంచి ఇటే పరారేమో అనుకుంది కీర్తి. కానీ పరంధామయ్య, దాందేముందండి, ఈ రోజుల్లో అదంతా కామన్ కదా. కీర్తి, అబ్బాయిని డాబాపైకి తీసుకువెళ్ళు అన్నాడు. కీర్తి బెత్తరపోయింది తండ్రి మాటకి. బొమ్మలా తల ఊపుతూ లేచి మెట్ల వైపు వెళ్తుంటే ఆమెను అనుసరించింది రితిక. మధ్యలో నువ్వెక్కడికే, పానకంలో పొడకలాగా, నువ్వేలారా అంటూ రితికను వెనక్కి లాగింది తల్లి. మళ్ళీ ఆశ్చర్యపోవటం కీర్తివంతయింది. అయ్య బాబోయ్, ఈరోజు అమ్మకి నాన్నకి ఏమయ్యింది, ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకుంది. ఆమె వెనకే అనుసరించి పైకి వెళ్ళాడు మహేష్. కాసేపు ఆమెను తినేసేలా అలాగే చూస్తూ ఉన్నాడు. చిన్నగా దగ్గింది కీర్తి. ఉలిక్కిపడి అటు ఇటు చూస్తూ, మీ ఊరు చాలా బాగుందండి, పల్లెటూరు అంటే ఇలా ఉంటుంది అనుకోలేదు అన్నాడు. నవ్వింది కీర్తి. గబుక్కున ఆమె ముందు దోసిలి పెట్టాడు. అయోమయంగా చూసింది అతని వైపు. అదే, మీరు నవ్వారుగా, ముత్యాలు జలజలా రాలుతున్నట్లుగా ఉంది, అందుకే పట్టుకుంటున్నాను అన్నాడు. అబ్బో, చాలా ఉందే అనుకుంది అతన్ని పైనుంచి కిందికి తేరిపార చూస్తూ. బాగానే ఫ్లర్ట్ చేస్తున్నారు అనుకుంది మనసులో. కానీ అతని మాటకి చాలా సంతోషం వేసింది. నవ్వుతూ అతని వైపు చూసి, ఫ్లర్ట్ చేస్తున్నారా అంది. అదేం లేదండి, నేనెప్పుడూ అబద్ధాలు చెప్పను, కావాలంటే మా అమ్మని అడగండి అన్నాడు అమాయకంగా ఫేస్ పెట్టి. అంటూ తల ఊపింది. చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు అంది. ఏముంటుందండి చెప్పటానికి, నా పేరు మహేష్, నేను ఎంటెక్ చేశాను, నేను ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, శాలరీ పర్ ఇయర్ 30 lakhs. ఈ మధ్య గచ్చిబౌలిలో 2 bedroom ఫ్లాట్ కూడా తీసుకున్నాను. ఇంట్లోకి ఆల్రెడీ అన్ని వస్తువులు కొనేశాను. రాబోయే భార్యని ఏ లోటు రాకుండా కష్టపెట్టకుండా చూసుకోవాలని మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అని చెప్పాడు. అవునా అన్నట్లు చూసింది కీర్తి. అవునండి, నేను ఇప్పటికే 13 పెళ్లి చూపులు చూశాను, ఎవరూ నచ్చలేదు. కానీ ఫస్ట్ టైం నాకు మీరు నచ్చారు. మిమ్మల్ని చూడగానే ఫ్లాట్ అయ్యాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి నేను రెడీ. మరి మీరు, మీకు నేను నచ్చానా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ.
మీ గురించి నాకు ఏమీ తెలియదు కదండి. నచ్చటానికి నచ్చకపోవటానికి. నేను ఇప్పుడు చూస్తున్నది మీ రూపాన్ని మాత్రమే. మీ ఫిజిక్ బాగుంది. ఈ విధంగా మీరు నచ్చారు. కొన్నాళ్ళు కలిసి బ్రతికితేనే కదా నచ్చేది నచ్చనిది తెలిసేది అంది కీర్తి. హతాశుడై నోరు తెరుచుకొని ఆమె వైపు చూశాడు. తనను రిజెక్ట్ చేయటానికి కూడా కారణం ఉందా? తను నచ్చింది అని చెప్పాక కూడా ఆమె మీలో ఏమి చూసి నేను మిమ్మల్ని లైక్ చేయాలి అన్నట్లు మాట్లాడుతుంది. ఈ అమ్మాయికి చాలా పొగరు అనుకున్నాడు. నా విషయాలన్నీ చెప్పాను కదండి అన్నాడు. ఇవన్నీ నాకు తెలిసిన విషయాలే కదండి. మీ చదువు, జాబ్ ఇవన్నీ నాకు ముందే తెలుసు. మీ మనస్తత్వం తెలియదు కదా. మన అభిప్రాయాలు కలుస్తాయో లేదో తెలియదు కదా అంది నిర్మోహమాటంగా. తెలియాలంటే ఏం చేయాలి అన్నాడు. ఏం చేయాలంటే మనం కలిసి కొన్నాళ్ళు ట్రావెల్ చేయాలి అంది కీర్తి. అంటే డేటింగా? దానికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అన్నాడు. చెప్పు తీసుకొని కొడతారు. నేను చెప్పేది మీరు నిదానంగా విని అర్థం చేసుకోండి. హడావుడి పడకండి. మీరు చూడటానికి బాగున్నారు. మిగతా క్వాలిఫికేషన్స్ కూడా నాతో సమానంగా ఉన్నాయి. మిమ్మల్ని రిజెక్ట్ చేయటానికి నా దగ్గర ఎలాంటి కారణం లేదు. నేను మీతో పెళ్ళికి ఓకే. కాకపోతే ఓ చిన్న కండిషన్ ఉంది. మీరు దానికి ఒప్పుకుంటే ఓకే అంది. చెప్పండి అన్నాడు ఉత్సాహంగా. అది మనకి పెళ్ళయ్యాక వెంటనే మనం లైఫ్ స్టార్ట్ చేయొద్దు. కొన్నాళ్ళు ఇద్దరం కలిసి ట్రావెల్ చేద్దాం. ఒకరి అభిప్రాయాలు, అభిరుచులు మరొకరం తెలుసుకుందాం. అన్నింటినీ షేర్ చేసుకుందాం, బెడ్ని తప్ప అని బాంబు పేల్చింది. ఒక్కసారిగా అదిరిపడ్డాడు మహేష్. అదేంటండి అన్నాడు నీరసంగా. అదేనండి నా కండిషన్. ముక్కు మొహం తెలియని మీరు నేను ఇప్పుడు ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని ఓకే చెప్తే 10 రోజుల్లో పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత వెంటనే గదిలోకి తోస్తారు. ఎంత ఎంబరాజింగ్గా ఉంది ఊహించుకోవడానికే అంది అతని మొహంలోకి చూస్తూ. అయితే ఏం చేద్దాం అన్నాడు డిసప్పాయింట్ అవుతూ. ఆమెను చూడగానే చాలా ఊహించేసుకున్నాడు. చాలా దూరం వెళ్ళిపోయాడు ఊహల్లో. దానికి గండి కొట్టేసింది ఇప్పుడు ఈ పిల్ల. అయినా చేసేదేముంది? అమ్మాయి నచ్చింది. ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాలి, తప్పదు అనుకున్నాడు. ఏదో డౌట్ వచ్చి ఒకవేళ కొన్నాళ్ళు కలిసి ఉన్నాక ఒకరి పద్ధతులు ఒకరికి నచ్చకపోతే అప్పుడేం చేద్దాం? విడిపోదామని మాత్రం అనకండి. ఆ మాట కూడా నేను భరించలేను. మా ఇంట్లో వాళ్ళైతే అస్సలు ఒప్పుకోరు అన్నాడు. అవునా? మా ఇంట్లో వాళ్ళే ఒప్పుకుంటారు మరి. అసలు వాళ్ళకి ఈ విషయం తెలిస్తేనే ఒప్పుకోరు. అందుకే ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. కొన్నాళ్ళు కలిసి ట్రావెల్ చేసేది మనం ఒకరి గురించి ఒకరం తెలుసుకోవటానికి, తెలుసుకొని రెండో వాళ్ళకి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడానికి. అప్పుడైతే ఎలాంటి డౌట్ లేకుండా నా మనిషితో నేను లైఫ్ షేర్ చేసుకుంటున్నాను అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు పెళ్ళైన వెంటనే ఎవరో అపరిచితుడితో బెడ్ షేర్ చేసుకోవటం నేను ఊహించుకోలేకపోతున్నాను. సారీ మహేష్ గారు ఇలా అంటున్నందుకు. మీకు దీనికి ఇష్టమైతే మీతో పెళ్ళికి నేను ఓకే అంది. మహేష్ దీర్ఘంగా నిట్టూర్చి, ఓకే కీర్తి గారు, నేను నిన్ను చూడగానే లవ్ చేశాను. ఇంతవరకు నేను నమ్మేవాణ్ణి కాదు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే. మీ విషయంలో అది నిజమైంది. మీతో వెంటనే లైఫ్ షేర్ చేసుకోవాలని, అన్నీ పంచుకోవాలని నాకుంది. నాలాగే మీకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా. మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. మీకు మీరుగా నా దగ్గరకు వచ్చి ఇక నుంచి మనం లైఫ్ స్టార్ట్ చేద్దాం అనే వరకు నేను మీకు శారీరకంగా దూరంగా ఉంటాను. మిగతావి మాత్రం మీరు కాదనకూడదు. అంటే చిన్న చిన్న ముద్దులు, హగ్గులు అలాంటివి అన్నాడు తల వంచుకొని సిగ్గుపడుతూ. అంతటితో కంట్రోల్గా ఉండగలరా అంది కీర్తి అతడిని అనుమానంగా చూస్తూ. కష్టమే, కానీ మీకోసం మీ అభిప్రాయానికి విలువిచ్చి కంట్రోల్గా ఉంటాను అన్నాడు ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ. 50 మార్క్స్ కొట్టేశావురా ఈ మాటతో అనుకుంది మనసులో. సరే ఇక వెళ్ళి ఓకే చెప్దామా అంది ముందుకు అడుగేస్తూ. 1 మినిట్ కీర్తి అని పక్కనే కుండీలో ఉన్న గులాబీ పువ్వుని తుంచి, నీ అభిప్రాయాన్ని నేను గౌరవించాను. నా ప్రేమని నువ్వు స్వీకరిస్తావా అన్నాడు ఆ పువ్వుని ఆమె ముందు పెట్టి. మనస్ఫూర్తిగా అంటూ ఆ పువ్వుని అందుకొని తన జడలో పెట్టుకుంది. థ్యాంక్ యూ మహేష్ గారు అంది. ఐ లవ్ యూ కీర్తి అని ఆమె చేతిని అందుకొని ముద్దు పెట్టాడు. నవ్వి సిగ్గుపడుతూ అక్కడి నుంచి కిందికి పరిగెత్తింది. నెల తిరిగేటప్పటికీ
నువ్వే వచ్చి నా కౌగిట్లో వాలేటట్లు చేసుకుంటాను చూడు, లేకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటాను అని తనకు తానే ఛాలెంజ్ చేసుకున్నాడు. పెద్దలకి వారి అంగీకారం తెలియజేశారు. 10 రోజుల్లో పెళ్లి జరిగిపోయింది. శోభనం రోజు ముందే అనుకున్నట్లుగానే దూరంగానే ఉన్నారు. తొందరపడకూడదు, హైదరాబాద్ వెళ్ళాక చూసుకుందాం అనుకున్నాడు మహేష్. ఒక వారం ఆగి లీవ్స్ అయిపోయాయని ఇద్దరూ కలిసి హైదరాబాద్ బయలుదేరారు. ఇద్దరికీ జాబ్ హైదరాబాద్లోనే, కాకపోతే కంపెనీలే వేరువేరు. పేరెంట్స్ వస్తామన్నా అవసరం లేదు, మాకు అలవాటే కదా, మీరు రావద్దు, మేం మేనేజ్ చేసుకుంటాం అని చెప్పారు. సరే, కొత్తగా పెళ్ళయింది కదా, ఇద్దరు ఒంటరిగా ఉండాలనుకుంటున్నారేమోలే అనుకున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళాక ఇద్దరూ కలిసి ఇంట్లో పని షేర్ చేసుకునేవాళ్ళు. కీర్తికి వంట చేయటం అస్సలు రాదు, మహేష్కి బాగానే వచ్చు. అందుకే తనే వంట చేసేవాడు. మిగతా పనులు తను కొన్ని చేస్తే కొన్ని మహేష్ చేసేవాడు. వంటలో అతనికి హెల్ప్ చేస్తూ వంట చేయటం నేర్చుకుంటూ ఉంటుంది కీర్తి. ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చి సరదాగా ఎక్కడికైనా వెళ్ళి తిరగటం, బయట డిన్నర్ పూర్తి చేయటం. వీకెండ్స్లో ఒకరోజు పూర్తిగా ఇంటిని శుభ్రం చేయడానికి నియమించుకున్నారు. రెండో రోజు పూర్తిగా బయట తిరిగి ఎంజాయ్ చేసేవాళ్ళు, అచ్చం లవర్స్లా. కీర్తి ఇలాంటి కండిషన్ పెట్టి మంచి పని చేసింది. నిజంగా లైఫ్లో ఈ ఎంజాయ్మెంట్ వేరే లెవెల్. ఆ మాటే చెప్పాడు కీర్తితో. నేను ఇంతకుముందు ఎవరిని లవ్ చేయలేదు, ఇప్పుడు మనం ఇలా లవర్స్లా కలిసి తిరుగుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఈ ఎంజాయ్మెంట్ చాలా నచ్చుతుంది అన్నాడు. నాకు కూడా మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, నువ్వు పెద్ద దద్దీవి, ఎవరిని లవ్ చేయవు, అసలు నీ లైఫ్లో ఎంజాయ్మెంట్ అంటేనే ఏంటో తెలియదు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తామని అనేవాళ్ళు. నాకు కూడా అలా ఎంజాయ్ చేయాలని అనిపించేది, కానీ నాకెవరూ సరైన ఫెయిర్ అనిపించలేదు. కేవలం సరదా కోసం అలా చేయటం నాకు కరెక్ట్ అనిపించలేదు. అందుకే అప్పుడే అనుకున్నాను, నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తితోనే నా లవర్గా కొన్నాళ్ళు లైఫ్ లీడ్ చేయాలని. అందుకే ఈ కండిషన్ పెట్టాను. సారీ మహేష్ అంది. అమ్మ దొంగ, నీ మనసులో ఎంత ఉందా అని ఆమెను దగ్గరికి లాక్కొని పెదవులపై ముద్దు పెట్టాడు. అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని ముద్దుకి సహకరించింది. ఫస్ట్ టైం మహేష్ ఇలా లిప్ కిస్ ఇవ్వటం. అతని ముద్దులో కరిగిపోయింది కీర్తి. బెడ్రూమ్కి వెళ్దామా అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా. మనం ఇంకా లవర్స్మే అని అతని పెదవి చిన్నగా కొరికి అక్కడి నుంచి పరిగెత్తింది. ఆమె వెనకే పరిగెత్తి కాసేపటికి ఆమెను అందుకొని వెనక నుంచి హక్ చేసుకున్నాడు. ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలిరా అన్నాడు ఆమె మెడ మీద ముద్దు పెడుతూ. లవర్స్గా ఈ ఎంజాయ్మెంట్ నాకు చాలా నచ్చింది. ప్లీజ్ మహి, ఇంకొద్ది రోజులు ఇలాగే ఉందాం, ఆ తర్వాత రమ్మన్నా రావు కదా ఈ రోజులు, ప్లీజ్ 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 అంది. ఓకేరా, నాకు కూడా బాగుంది, కాకపోతే నీకు దూరంగా ఉండాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం తొందరగా దయతలచవే తల్లి అన్నాడు. అలాగే డియర్, అలా దయతలిచేటట్లు నువ్వే చేసుకోవాలి, నన్ను ఎలా సంతోషపెట్టి నీ దాన్ని చేసుకుంటావో నీ మీదే ఆధారపడి ఉంది అంది అభయమిస్తున్నట్లుగా చేయి పెట్టి. దాంతో రెచ్చిపోయాడు మహేష్. ఏ పని చేస్తున్నా కీర్తిని వెనక నుంచి హగ్ చేసుకోవటం, నడుము చుట్టేయటం, ముద్దులు పెట్టడం లాంటివి చేసి ఆమెను రెచ్చగొడుతున్నాడు. కొన్ని రోజుల తర్వాత కీర్తి ఆఫీస్కి వెళ్తున్న మహేష్తో, ఈరోజు త్వరగా వచ్చేయి, వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురా అని చెప్పింది సిగ్గుపడుతూ. వావ్, నిజంగానా? నిజంగా నువ్వు ఓకేనా అన్నాడు. ఈ రోజుకి లీవ్ పెట్టేద్దాంలే ప్లీజే అన్నాడు ఆమెను చుట్టేస్తూ. హలో మాస్టారు, నేను చెప్పింది నైట్కి, ఇప్పుడు ఆఫీస్కి పదండి, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, పదండి పదండి అని కారులో కూర్చుంది. తన వర్క్ పూర్తి చేసుకొని కీర్తిని పికప్ చేసుకోవడానికి తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. కీర్తి మధ్యాహ్నమే వెళ్ళిపోయింది అని చెప్పింది ఆమె కోలీగ్ స్నేహ. నవ్వుకున్నాడు మహేష్. నాకంటే దానికే తొందరగా ఉంది, ప్రిపరేషన్స్ కోసం వెళ్ళిందనుకుంటా అని హుషారుగా బయలుదేరాడు. దారిలో పుల్లారెడ్డి స్వీట్స్ మల్లెపూలు తీసుకొని 10 నిమిషాల దూరాన్ని 5 నిమిషాల్లో అధిగమించాడు. హుషారుగా విజిల్ వేసుకుంటూ లోపలికి వెళ్ళాడు. కీర్తి కనిపించలేదు. హాల్లో ఎందుకుంటుంది, బెడ్రూమ్లో ప్రిపరేషన్స్లో ఉంటుంది కానీ, లేక ప్రిపరేషన్ పూర్తయి తను రెడీ అయ్యి అభిసారికలా నా కోసం వెయిట్ చేస్తూ ఉందా అనుకుంటూ బెడ్రూమ్ డోర్ తెరిచాడు. చూడగానే నీరసం వచ్చింది. ఎంతో ఊహించుకున్నాడు, కానీ అక్కడ అలాంటి ప్రిపరేషన్స్ ఏమీ లేవు. కీర్తి మంచం మీద అడ్డదిడ్డంగా పడుకుంది.
చిన్నగా మూలుగుతుంది. వెంటనే టెన్షన్గా ఆమె దగ్గరికి వెళ్ళాడు. కీర్తి, ఏమైందిరా? ఏంటిలా ఉన్నావు అని ఆమెను తట్టి లేపాడు. చిన్నగా కళ్ళు తెరిచి నీరసంగా, సారీ మహి, మధ్యాహ్నం నుంచి ఒకటే ఫీవర్, వామిటింగ్స్ అవుతున్నాయి, చాలా నీరసంగా ఉంది అంది. సారీరా, నిన్ను చాలా ఆశ పెట్టాను కదూ అంది. ఆమె కళ్ళల్లో పశ్చాత్తాపభావం కనపడుతుంది. హేయ్ నోర్మి, ఇప్పుడు అదా ముఖ్యం అని ఆమె నుదుటి మీద మెడ మీద చెయ్యి పెట్టి చూసి, ఫీవర్ బాగా ఉందిగా, టాబ్లెట్స్ వేసుకున్నావా? ఇప్పుడు ఎలా ఉంది? హాస్పిటల్కి వెళ్దామా? అసలు ఏమైనా తిన్నావా మార్నింగ్ నుంచి అన్నాడు. టాబ్లెట్స్ వేసుకున్నాను, వండుకునే ఓపిక లేక ఏమీ తినలేదు, ఇప్పుడు మళ్ళీ టాబ్లెట్స్ వేసుకోవాలి అంది. ఏమీ తినకుండా టాబ్లెట్స్ ఎలా వేసుకుంటావు? 10 మినిట్స్ ఆగు, నీకేదైనా చేసుకుని వస్తాను అని ఫస్ట్ నైట్ మాట మర్చిపోయి గబగబా కిచెన్లోకి వెళ్ళాడు. సగ్గుబియ్యం జావ కాచి తెచ్చి, ఇది తాగు, బాగా శక్తి వస్తుంది. చిన్నప్పుడు జ్వరం వస్తే అమ్మ ఎప్పుడూ ఈ జావే ఇచ్చేది, ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది అని ఆమెతో తాగించాడు. ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది అని ఆమెతో తాగించాడు. బౌల్తో నీళ్లు తెచ్చి ఆమె మూతి తుడిచి, ఇంకలే హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు. లేదు మహి, మధ్యాహ్నం వచ్చేటప్పుడే చూపించుకున్నాను, నార్మల్ వైరల్ ఫీవర్ 2-3 డేస్ ఉంటుంది అని చెప్పారు, ఇంజెక్షన్ కూడా చేశారు అని చెప్పింది. మంచి పని చేశావు, అప్పుడే నాకు ఫోన్ చేయొచ్చు కదా, వచ్చి నిన్ను పికప్ చేసుకునేవాడిని అన్నాడు. నా వర్క్ ఎలాగో చెడింది, నీది కూడా చెడగొట్టడం ఎందుకని అంది. నీ మొహం, ఇలాంటప్పుడు అవన్నీ పెట్టుకుంటే ఎలా? నీకు హెల్త్ బాగా లేకపోతే నేనే కదా చూసుకోవాల్సింది, నాకు చెప్పకపోతే ఎలా అని టాబ్లెట్స్ వేసి ఓ పెద్ద గిన్నెలో నీళ్లు తెచ్చి క్లాత్ ముంచి ఆమె ఒళ్ళు తుడుస్తూ ఉన్నాడు. కాసేపటికి ఆమె ఫీవర్ నెమ్మదించింది. మహి, నాకు తగ్గిందిలే, నువ్వేమైనా చేసుకొని తిను, ఇలాగే ఉండకు అంది. పర్లేదులే, నాకు ఆకలిగా లేదు అన్నాడు. అయితే నేను చేసి పెట్టనా అంది. చేసేటట్లే ఉన్నావు, నువ్వు నీ అవతారం, కామ్గా నోరు మూసుకొని పడుకో అన్నాడు. లేదు, నువ్వు చేసుకుంటావా నన్ను చేయమంటావా అంది. చేసుకుంటానులేవే బాబు అని కొంచెం ఫీవర్ తగ్గితే కీర్తి కూడా తింటుంది అని 2 ప్లేట్లు ఇడ్లీ పెట్టాడు. బలవంతంగా కీర్తికి 2 తినిపించి మిగిలినవి తను తినేశాడు. అప్పుడు కొంచెం శక్తి వచ్చినట్లుగా అనిపించింది. కీర్తికి ఫీవర్ చూశాడు. పర్లేదు, ఇప్పుడు తగ్గింది అన్నాడు. ఫ్రెష్ అయి వచ్చి కీర్తి పక్కన పడుకున్నాడు. వైరల్ ఫీవర్ రా, నీకు కూడా వస్తుందేమో, ఆ రూమ్లో పడుకోపో అంది. నో, నిన్నిలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను, ఏమీ రాదులే అని ఆమె పక్కనే పడుకున్నాడు. సారీ మహి అంది అతని చెయ్యి తన చేతిలో పట్టుకొని చెంపకానించుకుంటూ. ఇంకొకసారి ఆ మాట చెప్పావంటే నీ నోరు కుట్టేస్తాను. ఎందుకు సారీ? నువ్వేమైనా కావాలని ఫీవర్ తెచ్చుకున్నావా అన్నాడు సీరియస్గా. అది కాదురా, ఇన్నాళ్ళకి నిన్ను చాలా ఆశ పెట్టాను, కానీ ఇలా జరిగింది. ఈ పాడు జ్వరం ఇప్పుడే రావాలా నాకు? నువ్వు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నావు, ఇన్ని రోజులు ఆగి ఉండాల్సింది కాదు, తప్పంతా నాదే, సారీరా అంది. ఆమెను తన మీదకి లాక్కొని ఆమె తల నిమురుతూ, అయితే ఏమైందిరా ఇప్పుడు? ఈరోజు కాకపోతే ఇంకొక రోజు మన ఫస్ట్ నైట్ జరుగుతుంది, దానికోసం ఇంత వర్రీ కావాల్సిన పనేముంది? మన మనసులు ఒకటయ్యాయి, అది కదా ముఖ్యం. ఫస్ట్ నైట్ ఏముంది? ఈరోజు కాకపోతే 2 రోజులు ఆగాక, ఇంకా అవసరమైతే ఓ నెల ఆగాక పెట్టుకుందాం. నువ్వు హెల్తీగా ఉండటం, సంతోషంగా ఉండటం కావాలి నాకు. మనం లైఫ్ లాంగ్ కలిసే ఉంటాం, లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఒక్కరోజుని కోల్పోతే ఏమైంది? ఇలాంటి రాత్రులు చాలా వస్తాయి మన లైఫ్లో. దీనికోసం నేను అస్సలు ఫీల్ అవటం లేదు. నా లైఫ్లో ఇన్నేళ్లుగా నేను అనుభవించిన ఎన్నో అనుభూతుల్ని నాకు ఈ 4 రోజులు పంచావు. వాటికంటే గొప్పదేం కాదు మన కలయిక. ఓన్లీ శరీరాలు కలిస్తేనే ఇంటిమేట్ కాదు, అంతకంటే గొప్పగా మన మనసులు కలిశాయి. దీని గురించి నువ్వు అస్సలు ఆలోచించకు అన్నాడు. పిచ్చిమొద్దు, ఇక పడుకో, ఫుల్గా రెస్ట్ తీసుకుంటే రేపు మార్నింగ్కి నీ ఫీవర్ తగ్గిపోతుంది అన్నాడు ఆమెను జోకొడుతూ. ఐ లవ్ యూ మహి, ఈ జన్మకే కాదు ప్రతి జన్మలో నువ్వే నా తోడుగా రావాలి. ఐ లవ్ యూరా, నేను కోరుకున్న దానికంటే గొప్ప హస్బెండ్ నాకు దొరికాడు, థ్యాంక్ గాడ్ అంది. దీనితో నా దృష్టిలో
నీకు 100కు 1000 మార్కులు వచ్చేశాయిరా అంది. అవునా, ఇప్పుడు నేనేం ఎగ్జామ్ రాశానేంటి అన్నాడు నవ్వుతూ. ఫస్ట్ మన పెళ్లి చూపుల రోజే నీ మాటలకి పడిపోయి నీకు 50 మార్క్స్ ఇచ్చేశాను. మన పెళ్ళైన తర్వాత ప్రతిరోజు 100కి 100 మార్కులు ఇస్తున్నాను. ఈరోజు పీక్స్కి వెళ్ళిపోయావు. 100కి 1000 కూడా తక్కువే అంది అతని గుండెల మీద ముద్దు పెట్టుకుంటూ. మరి నువ్వు నీ ప్రేమలో నన్ను అలా ముంచేశావు. నీ ప్రేమకు దాసుడిని అయ్యాను నేను. మొదట్లో ఎప్పుడెప్పుడు నీతో ఆ అనుభవం పంచుకోవాలా అని ఎదురు చూసేవాడిని. కానీ తర్వాత నీ ప్రేమ కంటే అదేం ఎక్కువ కాదు అనిపించింది. నీతో నీ పక్కన ఉంటే చాలు అనిపించేది. అంతలా నీ ప్రేమ మైకంలో నన్ను ముంచేశావు డార్లింగ్ అన్నాడు సున్నితంగా ఆమె పెదవులపై ముద్దు పెడుతూ. ఇలా మాట్లాడుతూ ఉంటే తెల్లారిపోతుంది. ముందు నువ్వు పడుకో, నిద్రపోతేనే ఫీవర్ తగ్గుతుంది. ఇక బజ్జో అని ఆమెను తన ఎదమీదే నిద్రపుచ్చాడు. తనను చూసి తనకే ఆశ్చర్యం కలిగింది మహేష్కి. నేను కూడా ఇలా బిహేవ్ చేయగలనా అని. తన శరీరం ఎంతగానో కోరుకున్న కీర్తి తనకింత దగ్గరగా ఉన్నా తనలో ఆ రకమైన ఫీలింగ్స్ కలగటం లేదు. ఆమె హెల్త్ గురించి టెన్షన్ తప్ప. నవ్వుకున్నాడు మహేష్. కీర్తి ప్రేమలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న తనకి ఇది చాలా నథింగ్ అనిపిస్తుంది. లైఫ్లో రొమాన్స్ని మించింది చాలా ఉంది. కేవలం అదే లైఫ్ కాదు అనిపిస్తుంది. నిజానికి కీర్తికి ఇప్పుడే తాము దాంపత్య జీవితం స్టార్ట్ చేయటం ఇష్టం లేదు. ఇంకా కొన్నాళ్ళు నీ ప్రేమ మాధుర్యాన్ని అనుభవించాలి అని తను నాతో అంది. కానీ కేవలం తన కోసం తను కోరుకుంటున్నాడని తన ఇష్టానికి తల వంచి ఆమె అడ్జస్ట్ అయ్యి తమ ఫస్ట్ నైట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక ఎలా అయితేనేం కీర్తి ఒప్పుకుంది. ఆమెతో ఇంటిమేట్ అయితే చాలు అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆమె శరీరం కంటే ఆమె మనసే తనకు ముఖ్యం అనిపిస్తుంది. తనకి ఇంతకుముందు అనుభవం లేని ప్రేమలోకంలో ఇంతగా విహరింపజేసిన ప్రేమదేవత తన లైఫ్లోకి వచ్చినందుకు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. మనసులోనే చాలా సంతోషపడ్డాడు. ఆమెకు ఇబ్బందిగా ఉంటుందేమో అని చిన్నగా దిండు మీద సరిగ్గా పడుకోబెట్టాడు. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఆమె చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని పడుకున్నాడు. నిద్రలో కదిలి అతన్ని మరింతగా అల్లుకుపోయి అతని కౌగిల్లో ఒదిగిపోయి ఐ లవ్ యూ మై స్వీట్ హబ్బీ అని నిద్రలోనే చిన్నగా కలవరిస్తోంది. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ మై డియర్ స్వీటెస్ట్ వైఫీ అనుకుంటూ నిద్రలోకి జారిపోయాడు. ఫీవర్ కొంచెం తగ్గేటప్పటికి కీర్తికి పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి. పాపం మహి, ఇది కూడా ఇప్పుడే రావాలా అనుకుంది. కానీ మహి కళ్ళల్లో ఇప్పుడు ఇంతకుముందు ఉండే కోరిక కనిపించటం లేదు. అతని కళ్ళలో, మనసులో, మాటలో తన మీద నిండైన ప్రేమ కనిపిస్తోంది. అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది కీర్తి. ఎస్, నేను అనుకున్న తరుణం వచ్చింది. ఇక లేట్ చేయాల్సిన పని, అతని కోసం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. తనకు తానుగా మనస్ఫూర్తిగా తన్నే అర్పించుకోవచ్చు అతనికి అనుకుంది. ఆ రోజు ఫ్రైడే. కీర్తి మహేష్కి చెప్పకుండానే హాఫ్ డే లీవ్ తీసుకొని ఇంటికి వచ్చింది. మహేష్ మామూలుగానే ఆమె ఆఫీస్కి వెళ్ళాడు. కీర్తి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పింది ఆమె కోలీగ్ స్నేహ. ఏంటి, కీర్తికి మళ్ళీ ఏమైనా హెల్త్ పాడైందా? ఎందుకు మధ్యాహ్నం వెళ్ళిపోయింది అని హడావుడిగా ఇంటికి వచ్చాడు. తలుపు తీసిన కీర్తిని చూసి, ఏ కీర్తి, ఏమైంది? ఎందుకు ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చావంట? మళ్ళీ ఏమైనా హెల్త్ పాడైందా? ఫీవర్ వచ్చిందా అంటూ ఆమె నుదుటి మీద, మెడ మీద చెయ్యి పెట్టి టెస్ట్ చేస్తున్నాడు. ఏమీ లేదు, మామూలుగానే ఉంది. అమ్మయ్య అనుకున్నాడు. హలో శ్రీవారు, నాకేమీ కాలేదు. వర్క్ చేయాలి అనిపించక ఇంటికి వచ్చాను అంతే. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈరోజు వంటంతా నేనే స్వయంగా చేశాను. కొంచెం అటు ఇటు ఉన్నా అడ్జస్ట్ అయి తినేసేయాలి అంది. ఆమెను దగ్గరగా లాక్కొని, నువ్వు ప్రేమగా విషం పెట్టినా హ్యాపీగా తినేస్తాను అన్నాడు. చిచి, అవేం మాటలు? ప్రేమతో ఎవరైనా విషం పెడతారా? అమృతం ఇస్తారు కానీ అంది. అదేనే పిచ్చిమొద్దు, విషమైనా అమృతంలా తినేస్తాను అని చెప్తున్నా అన్నాడు నవ్వుతూ ఆమె పెదవుల మీద చిరుముద్దిచ్చి. సరేలే, ఇక వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, నాకు ఆకలిస్తుంది అంది. అతను వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. బెడ్ మీద ఉన్న వైట్ లాల్చీ పైజమా చూసి, ఇదేంటి కొత్త డ్రెస్, నాకు ఇలాంటిది లేదు కదా అన్నాడు. నేను మొన్న ఒకరోజు షాపింగ్కి వెళ్ళినప్పుడు చూశాను. నాకు ఇది బాగా నచ్చింది, తెచ్చాను, వేసుకోండి, బాగుంటుంది అంది. ఇద్దరూ కలిసి ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ
ఒకరికి ఒకరు తినిపించుకుంటూ డిన్నర్ ముగించారు. అంతలో మహేష్కి కాల్ రావటంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడే మెయిల్ పెడతాను సార్ అంటున్నాడు. వెళ్ళి పడుకోరా కీర్తి, 10 మినిట్స్, చిన్న పని ఉంది, ఫినిష్ చేసి వస్తా అన్నాడు. అది మహేష్కి డైలీ ఉండే వర్కే, అర్ధగంట పైనే పడుతుంది. ఓకే అని రూమ్లోకి వెళ్ళింది కీర్తి. తన వర్క్ ఫినిష్ చేసుకొని ల్యాప్టాప్ మూసేసి బెడ్రూమ్ డోర్ తెరిచాడు మహేష్. అలా నోరు తెరుచుకొని ఉండిపోయాడు. ఎదురుగా బెడ్ మీద తెల్లటి బెడ్షీట్ పరిచి ఉంది. బెడ్ నిండా మల్లెలు చల్లి ఉన్నాయి. టేబుల్ మీద అగరొత్తుల ధూపం రింగులు రింగులుగా గాల్లో తేలుతోంది. పక్కనే స్వీట్స్, ఫ్రూట్స్ కూడా పెట్టి ఉన్నాయి. గదిలో లైట్ ఆఫ్ చేసి సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించి ఉన్నాయి. రూమ్ మొత్తం చాలా రొమాంటిక్గా ఉంది. అంతకంటే ఆశ్చర్యపోవాల్సిన విషయం, వైట్ శారీలో చక్కగా రెడీ అయ్యి జడ నిండా మల్లెమాల తురుముకొని అపరరతీదేవిలా సత్యభామ ఫోజులో బెడ్ మీద పడుకొని తన కోసం వెయిట్ చేస్తూ ఉంది కీర్తి. తనకి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సర్ప్రైజ్ చేయాలనుకుంది అనుకుంటా. నిజంగానే తన లైఫ్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇది. కీర్తి లేచి చేష్టలుడికి తన్నే చూస్తున్న మహేష్ దగ్గరికి వచ్చింది. హలో శ్రీవారు, ఆశ్చర్యపోయిన వరకు చాలు, ఇక తేరుకోండి బాబు అంది. హేయ్, ఏంటి ఈ సర్ప్రైజ్? నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు అసలు ముందు చెప్పలేదు అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. ఇప్పుడు అదా ముఖ్యం. నేను మీకోసం ఎంత చేస్తే మీరు అసలు పట్టించుకోవటం లేదు అంది మొహం ముడుచుకొని. హే కీర్తి, నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్కి నా మైండ్ దొబ్బేసిందే. ఎలా వస్తాయే బాబు నీకు ఇలాంటి ఐడియాస్ అని ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఆమెను ఎత్తుకొని గాల్లో గిరగిరా తిప్పి ఆమెతో సహా బెడ్ మీద పడిపోయాడు ఆయాసపడుతూ. ఏంటి, ప్రోగ్రాంకి ముందే నడుం విరక్కొట్టేస్తారా అంది చిరుకోపంగా. ఆమె గడ్డం పట్టి పైకెత్తి, ఈ ఏర్పాటంతా నిజమేనా లేక నేను కలగంటున్నానా అన్నాడు అమాంతం. అతని పెదవుల్ని తన పెదవులతో జత కలిపింది. 5 నిమిషాల తర్వాత అతని పెదవులు వదిలి, ఇంత నిజం అంది. అతని పెదవి కంటిన బ్లడ్ని వేలుతో అద్దుకుంటూ, ఇంత ఘాటుగా ఉందంటే ఇది నిజంగా నిజమే అంటూ తన ముద్దులతో ఆమె మీద విజృంభించాడు. ఇద్దరి మధ్య గాలికే చోటు లేకపోతే మాకెక్కడ చోటు ఉంది అని ఇద్దరి వలువలు ఓ మూలకు వెళ్ళి నక్కాయి. ఏ ఆచ్ఛాదన లేని ఆమె అందాలను మొదటిసారి తనివి తీరా చూసి మూర్ఛపోయినంత పనైంది మహేష్కి. మగసిరి ఉట్టిపడే తన మగడిని అలా చూస్తూ సిగ్గుతో ముడుచుకుపోయింది కీర్తి. అతని పెదవులు ఆమె ఎద మీద ప్రేమలేఖలు రాస్తుంటే చేతులు ఆమె నగ్నదేహం మీద ఎక్కడెక్కడో నాట్యమాడుతున్నాయి. ఏదో తెలియని ఆరాటంతో, ఇంకేదో కావాలనే తపనతో ఆమె తనువు మెలికలు తిరిగిపోతోంది. బలంగా అతన్ని తనకేసి హత్తుకుంటూ ముద్దులు పెట్టేసుకుంటుంది. సడన్గా ఆమె కళ్ళలోకి చూస్తూ, హే బంగారం, నిజంగా నీకు మనస్ఫూర్తిగా ఇష్టమే కదూ, లేక నా కోసమా అంటున్న అతని పెదవుల్ని మరి మాట్లాడనీయలేదు. తన పెదవులతో మూసేసింది. ఇదే తన సమాధానం అన్నట్లు. గంట తర్వాత ఆమె ఎద మీద సేద తీరుతూ, థ్యాంక్ యూ సో మచ్ రా. మనసుకు నచ్చిన మనిషితో ప్రేమతో కూడిన అనుభవం ఎలా ఉంటుందో అనుభవంలో చూపించావు. ఇదే పని మన ఫస్ట్ నైట్ జరిగి ఉంటే శారీరకంగా తృప్తి పడేవాడినేమో, మానసికంగా ఇంత సంతోషం, ఇంత తృప్తి ఉండేవి కాదు. థ్యాంక్ యూ సో మచ్ రా అన్నాడు ఆమె పెదవుల మీద తన పెదవులతో సున్నితంగా అద్దుతూ. నేను కదా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది. నా పిచ్చి కండిషన్స్కి మీరు విలువిచ్చి ఇన్నాళ్ళు ఆగారు. మీ ప్రేమలో ఉన్న మధురిమని ఈ కొద్ది రోజుల్లో మనసారా ఆస్వాదించాను. ఎవరో తెలియని వ్యక్తితో కాకుండా నా మనసు నిండా నిండిన నావాడితో శారీరకంగానే కాదు, మానసికంగా కూడా మనస్ఫూర్తిగా సాగిన ఈ సంగమం జీవితమంతా గుర్తుండిపోయేటట్లు చేశారు. లవ్ యూ మహి అంది అతని పెదవులపై ముద్దాడుతూ. ఆ ముద్దుని మరింత గాఢంగా చేసి మళ్ళీ ప్రణయసాగర సంగమానికి ఆమెను ప్రేరేపితం చేస్తున్నాడు. అతన్ని అల్లుకుపోయి ఆమె సమ్మతిని తెలియజేస్తుంది ఆమె. వారి పెళ్లి పుస్తకంలో ఆ మొదటి రాత్రి మరపురాని మధురానుభూతుల రాత్రిగా లిఖించుకున్నారు ఆ కొత్త జంట. ఇదండి వారి కొత్త కాపురం విశేషాలు. ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? సరే, ఈ కథ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి.
వారితో కూడా చదివించండి ప్లీజ్. సరే, ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.